సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 45 యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ప్రియకుమార కుమార్తె అనుభవపూర్వకమైన కీర్తనలో దావీదు మహారాజు గారు అంటున్న మాట, అయ్యా నీ తలంపులు, నీ కార్యములు గొప్పవి, ఆశ్చర్యమైనవి. ఎందుకనగా దావీదు గారి జీవితం చూస్తున్నప్పుడు ఆయన ఒక బాలుడుగా ఉన్నప్పుడు 14 సంవత్సరాలకు వయసు ఉంటుంది ఇంచుమించుగా. ఆ సమయంలో రాజుగా అభిషేకం పొందాను. మరికొద్దు చిన్న 2-3 వయసులో తరువాత అంతా గొలియాత్ మీద యుద్ధంలో గెలిచాను. తదుపరి రాజు దగ్గరే నివసించుటకు మార్గాలు సరళమయ్యాను. తదుపరి అనేకమైన వారి మీద, ఫిలిస్తీన్ల మీద గెలవడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. అనగా చూస్తున్నప్పుడు ప్రతి కాలంలో గమనించినట్లయితే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు, దేవుని యొక్క నూతనమైన కార్యములు నిజమే. ప్రియకుమార కుమార్తె ఆయన ఆలోచనలు చాలా ప్రత్యేకమైనవి. ఈ లోకపరంగా చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా ఏం జరగట్లేదు, ఏంటి దేవుని ఉద్దేశం నెరవేర్లేదు. కానీ అప్పుడు సంగమా, దేవుని ఉద్దేశం గొప్పవి. అందుకే అంటున్నాడు ఆయన, ప్రభువా నీ తలంపులు మా తలంపులు వంటివి కావు, నీ కార్యములు చాలా ఆశ్చర్యములు. యువతి కాల సమయంలో కుమార కుమార్తె భయపడక, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలుగున్నాడు, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలుగున్నాడు. ఆయన వాటిని నెరవేర్చబోతున్నాడు. ఈరోజు నేను నిరుత్సాహంతోన్నావేమో, భయపడక, ఇదిగో దావీదు మహారాజు లేవనెత్తిన దేవుడు ఈరోజు మనలను లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి కొందాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ దేవాశ నింపండి. వారికున్న కోతులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించబడుతున్న దేవానికి కొందాలు. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చండి. నీ కృపాక్షములతో నింపండి. నీ సన్నిధిలో తనైనా వారు బలముగా వాడబట్టకు సహాయం చేస్తూ నీ కృపాక్షములతో నింపి నీ సమృద్ధిపరచమని, ముఖ్యంగా వారి పట్ల మీరు తలాంపగలుగునే వాటిని నెరవేర్చమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.